హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. బయట అంతా కొద్దిగా సౌండ్స్ ఉన్నాయి, వీడియో ఏదన్నా డిస్టర్బెన్స్గా ఉంటే నన్ను క్షమించాలని కోరుతున్నాను. మంది ఈ స్టాక్ మార్కెట్ రాజుల మీద మన యుద్ధం అనేటువంటిది ఆగదు కూడా. నేను ఇప్పుడు ఎంత కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి ఇదేదో నాకు స్వార్థం కోసం మరొక విషయం కోసం కాదు. దీనికి పబ్లిక్ చాలామంది మోసగాళ్ళు, ఈ కాపీ ట్రేడింగ్ అంటూ మోసం చేసేటువంటి వాళ్ళు, మంచి వాళ్ళ గురించి నేనేమంటలా, కాపీ ట్రేడింగ్ అంటూ మోసం చేసేటువంటి వాళ్ళు, వాళ్ళ బాధితులు ఒక్కొక్కరుగా కూడా బయటకు వస్తున్నారు. చాలా ఎవిడెన్సెస్ కూడా పంపిస్తూ ఉన్నారన్నమాట. మన ఈ పోరాటం అనేటువంటిది ఆగదు. మీరు అనుకోవచ్చు నేనేదో నా వీడియోస్ కోసం మరొక దానికోసం అని కాదు. మీరు నిజంగా చెప్పాలి అని అంటే, ఇదే వ్యక్తి గత 3 సంవత్సరాల క్రితమే నన్ను అమ్మలక్కలు తిడతా 52 వీడియోస్ చేశాడు. కానీ 25 వీడియోలు చేసిన తర్వాత కానీ నేను స్పందించి ఒక చిన్నది, అంటే ఇతను అమ్ముకునేటువంటి ఫార్ములాల వలన నష్టం కలుగుతుంది అని ఒక వీడియో చేస్తే దాని తర్వాత నా మీద మరీ రెచ్చిపోయి అసలు అమ్మనాభూతులు అనేటువంటిది తిట్టాడు. కానీ నేను ఒక సమాజంలో ఉన్నాము, ఓ సమాజంలో కొన్ని విలువలతో పెరిగినటువంటి వ్యక్తిని నేను. అయినా కూడా నేను సరైన సమయంను పాటించి ఎక్కడా కూడా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఒక మాట కూడా తోలలేదు. అరే అబ్బాయి, నేను నీకే చెప్తున్నాను, నువ్వు బూతుల్లో మాస్టర్ డిగ్రీ చేసి ఉండొచ్చు, మేము పిహెచ్డి కూడా చేసాం. కానీ సంస్కారం అనేది ఒకటి ఉంటుంది, దానికి కట్టుబడి ఉండాలి. అన్నీ చేసినప్పటికీ కూడా నేను ఒక వ్యక్తుల కోసం లేకపోతే నా వీడియోస్ కోసం నేను ఎప్పుడు కూడా వీడియోస్ అనేటువంటివి చేయలేదు. ఎందుకనంటే మన పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు నలుగురికి మంచి చెప్పేటువంటి విధంగా మనం ప్రవర్తించాలి. నేను కనీసం నా డిస్క్రిప్షన్స్లో నా యొక్క ఈ డిమాట్ అకౌంట్స్ యొక్క రెఫరల్ లింకులను కూడా ఎంస్టాక్ అనేటువంటిది ఉంటే అది 0 బ్రోకరేజ్ అప్పుడు, కాబట్టి దానివల్ల సామాన్యమైనటువంటి ట్రేడర్స్ కొద్దిగా ఉపయోగం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే అప్పట్లో నేను ఎంస్టాక్ అనేటువంటిది వాడాను. కానీ నిజాయితీగా ఇటువంటి పిల్ల బచ్చాగాళ్ళు నిజాయితీగా జాగ్రత్తగా వీడియో చేసుకుంటూ ఇది చేయక నేను అసలు వీడి గురించే మర్చిపోయాను. అసలు అంటే ఇక్కడ కింగ్ అంటే మోసం చేసేటువంటి వ్యక్తులు, రాజని కాదు. ఈ మోసం చేసే వ్యక్తుల మీద నేను పెద్దగా కన్సర్న్ చేయలే. సరే, కానీ ఇప్పుడు ఎవడు ఎంత చెప్తున్నా కూడా ఆ వీడియోస్ ద్వారా వినటం ద్వారా తెలిసిపోతుంది కదా అని అనుకున్నా. కానీ అమాయకమైనటువంటి వ్యక్తుల్ని, ట్రేడర్స్ని, వాళ్ళ డబ్బుల్ని దొబ్బేయటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క దృష్టి ఈ మధ్య కాలంలోనే నా దగ్గరికి రావటం, మీరు నిజాయితీగా ఉంటారు కాబట్టి మీరు ఈ విషయాన్ని టేకప్ చేయండి అని నాకు అనేక మంది మెసేజెస్ పెట్టడం వల్ల నేను కాన్సర్న్ అనేటువంటిది చేశాను. గతంలో 52 వీడియోలు చేసేటప్పుడు నీకు తెలియదా, నీకు ఆలోచన అనేటువంటిది లేదా? మనం ఇంత బండబూతులు తిడుతున్నామే, మనం ఒక చిన్న మాట కూడా అన్నటువంటి వ్యక్తిని ఇంత బండబూతులు తిడుతున్నామే, అమ్మబూతులు తిడుతున్నామే అనేటువంటి జ్ఞానం అనేటువంటిది ఈ సోకాల్డ్ వ్యక్తులకు లేదా? తర్వాత మొన్నటికి మొన్న నా ఛానల్ పేరును పెట్టి నన్ను అమ్మ అక్కల దాకా తిడతానని అంటావా? మేమేమన్నా ఇక్కడ పిచ్చోళ్ళమా? నేను నిజాయితీగా యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఉన్నాను. యూట్యూబ్ ప్లాట్ఫామ్ను వదిలేసేసి బయటకు వస్తే అది చేతులు ఎట్లా ఊపి నీ ఇష్టం, నువ్వు ఇంతకుముందు నా చూసావు అది ఇది అని. ఎప్పుడైనా సరే పిచ్చోడా తెలుసుకో, ఎప్పుడైనా సమయం సందర్భం వచ్చేంత వరకు ప్రతి ఒక్క వ్యక్తి చాలా జాగ్రత్తగా ఉంటాడు. సమయం సందర్భం వచ్చినప్పుడు నీకంటే ఎక్కువగా కూడా విజృంభిస్తాడని తెలుసుకో. అలాగే నేను ఈ ఇష్యూని నంబర్ ఆఫ్ పీపుల్, చాలామంది పాపం చాలా మోసపోయారు. లక్షల నష్టం అనేటువంటిది జరిగింది. నువ్వు చెప్తే నేను వీడియోస్ చేయాలా? నువ్వు చెప్తే నేను వీడియోస్ చేయాలా? ఎంతోమంది ఇప్పుడు మీరందరూ కూడా, నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసేటువంటిది, వ్యూవర్స్కి కూడా విజ్ఞప్తి చేసేటువంటిది ఒకటే. ఎప్పుడైనా సరే ఒక ఇష్యూ అనేటువంటిది జరుగుతున్నప్పుడు, ఇప్పుడు బెట్టింగ్ యాప్ మీద జరుగుతుంది. నా అన్వేషణ అనేటువంటి వ్యక్తి 4 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాడు. ఈ రోజున సక్సెస్ అనేటువంటిది జరిగింది.
కానీ పబ్లిక్ వీళ్ళంతా కూడా సహకరించాలి. కానీ అసలు మీకు ఆలోచన అనేటువంటిది ఎంత మాయ మాటలు చెప్పి డబ్బులు లక్షలు సంపాదించవచ్చు అని చెప్పేటువంటి వ్యక్తుల్ని మీరు ఎలా నమ్ముతున్నారు? ఏ విధంగా నమ్మి బ్లైండ్గా వెళ్ళిపోతున్నారు? ఈజీ మనీగా వస్తాయా? మీరు ఒకసారి ఆలోచించండి. ఆలోచించకుండా అసలు ఇంత అవేర్నెస్ తెస్తున్నటువంటి నా ఛానల్ మీద పడి నన్ను నానా రకాలుగా కామెంట్స్ చేస్తూ నీచాతి నీచంగా మాట్లాడినటువంటి వ్యక్తులు ఉన్నారు. మీకు కనీస జ్ఞానం అనేటువంటిది లేదా? ఈ రోజుకి కూడా ఎవడో యూట్యూబ్ ఛానల్ నుంచి మీద నువ్వు వీడియో అనేటువంటిది ఎందుకు చేయలేదు, నువ్వు వాడి దగ్గర డబ్బులు తిన్నావా అని కామెంటు. మీ అందరికీ చెప్పేది ఒకటే, నేను ఒక వ్యక్తి మీద కాదు, ఇదంతా కూడా ఈ మోసపూరితమైనటువంటి ఆలోచన చేసేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి గురించి నేను చెప్తా ఉన్నా. నేనైనా పర్టికులర్గా ఈ వ్యక్తి అని నేను చెప్పలా. మంచిగా ఉన్నటువంటి వాడిని నేను టచ్ అసలు చేయట్లేదు. ఆ సంగతి మీకు అర్థమవుతుంది, ఈడు మోసగాడా మంచివాడా చెడ్డవాడా అనేటువంటిది. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని సహకరించాల్సిందల్లా పోయి మీ ఇష్టం వచ్చినట్టుగా కామెంట్స్ చేయడం అనేటువంటిది కూడా కరెక్ట్ కాదు. ఈ యూట్యూబ్ జర్నీ 4 సంవత్సరాలు, ఈ జర్నీలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం. ఒక బిజినెస్ అనేటువంటిది చేసి లక్షలు సంపాదించాలంటే ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ని నేను ఎప్పుడూ ఉపయోగించి మీ అందరిని బొరుడీ కొట్టించడం కాదు, మంచి సబ్జెక్ట్ని నేర్పి లక్షలను నేను సంపాదించేవాడిని. అలాగే గతంలో ఆణిముత్యము, మురుక్కాలవగాడు, నాయుడు బావా ఇటువంటి వాళ్ళందరూ కూడా దాదాపుగా 5 లక్షల వరకు ఆఫర్ చేశారు నాకు. కానీ నా యూట్యూబ్ ఛానల్ వీడియోలు చేస్తే మహా అయితే నెలకు వచ్చేది 3,000-4,000 రూపాయలు. ఈ 3,000-4,000 రూపాయలు ఒక్కసారి కనుక 5 లక్షలు తీసుకుంటే అప్పుడే తీసుకొని జస్ట్ వీడియోస్ ఆపేయటమే కదా. కానీ నేను అటువంటి నీచమైనటువంటి పనికి నేను పార్టిసిపేట్ చేయలేదు. ఇప్పటికి కూడా ఆఫర్ ఉన్నది. ఇప్పటికి కూడా ఇప్పుడు ఉన్న సోకాల్డ్ క్యాండిడేట్స్ ఫోన్లు చేసి ఆఫర్స్ కూడా ఇస్తున్నారు. బట్ ఇటువంటి వాటన్నిటికీ నేను బెండ్ అయ్యేటువంటి వ్యక్తిని కాదు. ఎదుటి వాళ్ళ యొక్క బాధల మీద వచ్చేటువంటి డబ్బులు నాకు అసలు అవసరమే లేదు. లేకపోతే నేను ఎప్పుడో యూట్యూబ్ ప్లాట్ఫామ్ని ఉపయోగించేసి కోర్సులు అయ్యి అని చెప్పేసేసి ఇటువంటి సోకాల్డ్ వ్యక్తుల లాగా ప్రవర్తించి నేను ఈ పాటికి కారు, ఇల్లు, బంగ్లాలేంది నాకున్నటువంటి క్రెడిబిలిటీకి విపరీతంగా సంపాదించి ఉండేవాడిని. కానీ తుచ్చమైనటువంటి డబ్బు కోసం తుచ్చమైనటువంటి పనులను చేసేటువంటి వ్యక్తిని కాదు. సో ఎవడైనా సరే మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి, ఇదంతా కూడా ఒక యూట్యూబ్ ప్లాట్ఫామ్లో నంబర్ ఆఫ్ పీపుల్ మోసపోతున్నారు. ఈ తెలుగు కమ్యూనిటీలో అంటే ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర, ఇన్ని చోట్ల, ఇన్ని కమ్యూనిటీల్లో మన ఛానల్ ఒక ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ ఒక్కటే పోరాటం అనేటువంటి చేస్తుంది. ఇటువంటి ఛానల్కి మీరందరూ కూడా సహకరించాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది. కాబట్టి ఎవడైతే కాపీ ట్రేడింగ్ నిజంగా నిజాయితీగా చేసుకుంటుంటే ఓకే, కానీ మోసం చేసేసి మీ యొక్క పరిస్థితులన్నింటినీ చిన్నాభిన్నం చేసినటువంటి వ్యక్తులకు సంబంధించిన ఎవిడెన్సెస్, కాన్వర్జేషన్స్ ఇప్పుడు అన్నీ మొత్తం వస్తూ ఉన్నాయి, అన్నిటినీ పంపించండి. పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చి బూతులు ఇష్టం వచ్చిన మొత్తం వీడియోస్ మొత్తం డౌన్లోడ్ చేసి కూడా పెట్టాను. మై డియర్, నిన్ను ఒక్క మాట కూడా నేను అనలేదు, రా అని కూడా అనలేదు. కానీ అమ్మ అక్కల్ని తిడతానంటావా? అది కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ ఎవరైతే మోసపోయారో, ఎవరైతే చాలా స్ట్రగుల్ అవుతున్నారో, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇటువంటి వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి. అంతేకాకుండా మోసపూరితమైనటువంటి ఆలోచనలు చేసేటువంటి వ్యక్తులు ఎప్పటికప్పుడు కొత్త అవతారాలు ఎత్తి మిమ్మల్ని మాయ మాటలు చెప్పి ఈ రొంపిలోకి దించి మీ జీవితాలనే చిన్నాభిన్నం చేస్తారు. స్టాక్ మార్కెట్ అంటే అంత అల్లాటప్ప అనేటువంటి విషయం కాదు. ఇట్ ఈజ్ ఎ ప్రాబిలిటీ గేమ్. దాంట్లో కష్టాలు, నష్టాలు, కన్నీరే ఎక్కువగా ఉంటాయని గమనించండి. అసలు ఇంతవరకు ఒక్క చార్టును కూడా అనాలిసిస్ చేయనటువంటి వ్యక్తులను కూడా మీరు నమ్మి లక్షలు పోశారు అని అంటే అది ఖచ్చితంగా మన తప్పే అవుతుంది. కాబట్టి అఫ్కోర్స్ ఒక కాన్ఫిడెన్స్ లెవెల్లో చెప్పేటప్పుడు సరేలే ₹1 మనకి వస్తుంది ప్యాసివ్ ఇన్కమ్గా అని చెప్పేసి అనుకుని ఎంటర్ అయినటువంటి పేద ప్రజలు కూడా ఉన్నారు. కాబట్టి మీ అందరి తరపున నేను ఒకరితో పుచ్చుకొని ఈ పోరాటం అనేటువంటిది చేస్తున్నాను. ఇక మీదట మీరు కూడా రేపు 1వ తారీఖు వస్తుంది, టెలిగ్రామ్ లాంటి ఛానల్స్కి సబ్స్క్రిప్షన్స్ పే చేయటం ఇట్లాంటివన్నీ చేసి ఇంకా ఇటువంటి వెధవలని మీరు వాళ్ళ యొక్క కబంధ హస్తాల నుంచి బయటికి రావాల్సినటువంటి అవసరం ఇంకా చాలా ఎక్కువ ఉంది. ఇంకా నేను చెప్తున్నాను, ఇంకా రెచ్చిపోయి ఇంకా ఇదిగా కనుక చేస్తే
ఖచ్చితంగా అందరూ రెడీగా ఉన్నారు. తీసుకెళ్ళేసేసి కంప్లైంట్ చేసేసి మన సదరు గౌరవనీయులైన రాజుగారులని ఖచ్చితంగా ఈ మోసగాళ్ళని విల్ పుట్ ఇంటు ద గ్యాలౌట్. గుర్తుపెట్టుకోండి. సో మై డియర్ ఫ్రెండ్స్, నిజంగా మీ యొక్క సహకారం కూడా చాలా బాగా ఉన్నది. నేనేం మిమ్మల్ని డబ్బులు అడగటం లేదు, లేకపోతే ఫోన్పే, గూగుల్ పే నెంబర్స్ ఇచ్చేసేసి డబ్బులు కొట్టండి అని నేను అడగటం లేదు. నేను మీ నుంచి కోరుకుంటుంది ఒక మోరల్ సపోర్ట్ మాత్రమే. ఇంత నిజాయితీగా ఉండి ఇన్ని విధాలుగా నేను చెప్తున్నప్పుడు ఇంకా ఇటువంటి వ్యక్తులు, మోసగాళ్ళ యొక్క వ్యక్తుల చుట్టూ మీరు తిరగవద్దు. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. స్టాక్ మార్కెట్ అనేటువంటిది ఒక చిన్న గేమ్ కాదు, ఇట్ ఈజ్ వెరీ బిగ్ గేమ్. అసలు స్టాక్ మార్కెట్ చేయకుండా ఉన్నటువంటి వ్యక్తుల్ని వెంట మీరు పడి అనవసరంగా మీ జీవితాలను చిన్నాభిన్నం చేసుకోవద్దు. కాబట్టి ఇంకా ఎవిడెన్సెస్ ఉంటే పంపించండి. 2, ఈ టెలిగ్రామ్ ఛానల్స్కి, వీటన్నిటికీ మోసగాళ్ళ యొక్క టెలిగ్రామ్ ఛానల్స్కి సబ్స్క్రిప్షన్ మాత్రం చేయకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.